దక్షిణాఫ్రికాతో 4 టీ20ల సిరీస్ లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నిన్న బుధవారం మూడో టీ20లో 11 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట తిలక్ వర్మ, అభిషేక్ శర్మ సెంచరీ, హాఫ్ సెంచరీలతో మెరుపులు మెరిపించారు. దీంతో భారత్ 6 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో దక్షిణాఫ్రికా 7 వికెట్లు నష్టపోయి 208 పరుగులే చేయగలిగింది. క్లాసెన్ జాన్సన్ మెరుపు ఇన్నింగ్స్ తో దక్షిణాఫ్రికాకు ఆశలు రేపినా చివరికి భారతే పైచేయి సాధించింది. భారత బౌలర్లు హర్షదీప్ సింగ్ చివరి ఓవర్లో మ్యాచ్ ను మలుపు తిప్పడంతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది భారత్. ఈ విజయం మాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఇక మేము సిరీస్ ఓడిపోం. మా బ్యాటర్లు చాలా కష్టపడ్డారు. టీం మీటింగ్ లో నేను ఇదే మాట్లాడుకుంటాం. క్రికెట్ బ్రాండ్ గురించి చర్చించుకుంటాం. మేము మూడో మ్యాచ్ కు ముందు నెట్ సెషన్ లో చాలా శ్రమించాం. అందుకు ఫలితం టీమిండియా బ్యాటర్లు భారీ పరుగులు చేయడమే ఈ విజయానికి మూల కారణమని, సౌత్ ఆఫ్రికా గడ్డ మీద విజయం సాధించాలంటే దూకుడే మంత్రంగా బ్యాటింగ్ తీరు కనబర్చాలని, ఆ ప్రణాళికల భాగంగానే ఇక్కడ 2 మ్యాచ్లు గెలిచామని సూర్య తెలిపాడు. రెండో మ్యాచ్ లో బ్యాటింగ్ వైఫల్యం ఓటమికి కారణమైందని, కానీ మూడో మ్యాచ్ లో తిలక్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. అలాగే అభిషేక్ శర్మ ఫామ్ లోకి రావడం జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిందని సూర్య తెలిపాడు. రెండో టీ20లో తిలక్ వర్మ నా దగ్గరకు వచ్చి నాకు టాప్ 3లో బ్యాటింగ్ అవకాశం ఇవ్వమని, నేను బాగా ఆడాలనుకుంటున్నానని తన భావాల్ని వ్యక్తపరిచాడు. అందుకే మూడో టీ20లో 3వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి సెంచరీ చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని సూర్య తెలిపాడు. ఇక మ్యాచ్ విజయంలో చివరి ఓవర్ కూడా చాలా కీలక పాత్ర పోషించింది. మేము ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ బ్యాటింగ్ అనుకూలించి పిచ్చిపై చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. అందుకు హర్షదీప్ ని మెచ్చుకోవాల్సింది. చివరి ఓవర్లో తాను చాకచక్యంగా బౌలింగ్ చేయడంతో విజయంలో కీలక పాత్ర పోషించిందని సూర్య తెలిపాడు. ఇక చివరి మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ ను పట్టేస్తామని సూర్య అన్నాడు.